న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ పైన మరొక బిగ్ అప్డేట్ వచ్చింది. ఇంకా వెంటిలేటర్ పైనే సుదర్శన్ రెడ్డి చికిత్స తీసుకుంటున్నారు. 48 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్లు. యూరిన్ పాస్ అవ్వడం, పల్స్ రావడంతో ప్రస్తుతానికి నో డేంజర్ అంటున్నారు. అయితే ఈరోజు సాయంత్రం ఎంఆర్ఐ స్కాన్, రేపు యాంజియోగ్రమీ టెస్ట్ చేసిన తర్వాత యశోద హాస్పిటల్ స్పెషల్ డాక్టర్ల పర్యవేక్షణలోనే పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతోంది. అయితే కేసీఆర్ ఆదేశాలతో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు వైద్యులు. ఎప్పటికప్పుడు సుదర్శన్ రెడ్డి హెల్త్ అప్డేట్స్ తీసుకుంటున్నారు కేసీఆర్. అండ్ అక్కడే స్పాట్లో నుంచి పర్యవేక్షిస్తున్నారు ఇద్దరు, హరీష్ రావు అండ్ కేటీఆర్. సో వరంగల్కి వెళ్ళారు. రోహిణి హాస్పిటల్ నుంచి ఆయన్ని హైదరాబాద్ యశోదకు తరలించారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందించింది గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడానికి. ఎక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా వరంగల్ నుంచి హైదరాబాద్ చేరుకోవడం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. పోలీస్ ప్రొటెక్షన్ మధ్యలోనే పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక ప్రత్యేక అంబులెన్స్లో యశోద హాస్పిటల్ చేరుకున్నారు. ఆయనకి ఇప్పటివరకు యూరిన్ పాస్ అవుతోంది, ఆయనకి పల్స్ కూడా ఉంది కాబట్టి నో డేంజర్ అంటున్నారు. కానీ వెంటిలేషన్ మీదనే ఇంకా చికిత్స అందుతోంది. సో నిన్నటి వరకు ఆయన కొంత 9 సార్లు సిపిఆర్ చేయాల్సి వచ్చిందంటే ఇంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్లోకి నెట్టివేయబడ్డా అర్థమవుతోంది. సో ఇప్పుడైతే యశోద హాస్పిటల్లో అంత పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ జరుగుతోంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు జిల్లా నాయకులు అండ్ కేటీఆర్, హరీష్ రావు కూడా ఆయన పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కేసీఆర్ కూడా ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్ తీసుకుంటున్నారు. ప్రత్యేకమైనటువంటి స్పెషల్ సీనియర్ డాక్టర్ల చేత స్పెషల్ కేర్ తీసుకోవాలని చెప్పి కేసీఆర్ కూడా కొంత హాస్పిటల్ వైద్యుల్ని ఆయన కూడా కోరినట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డి పైన ఇప్పటివరకు నిన్నటి నుంచి ఇవాళ కంపేర్ చేస్తే కొంత బెటర్మెంట్ అని ఆయన చెప్తున్నారు. మరి ఈ మిగిలినటువంటి ఎంఆర్ఐ స్కాన్ కానీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఎటువంటి రిజల్ట్ వస్తుంది, రేపటి వరకు ఆయన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సో దీనికి సంబంధించిన ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. సో ఏంటి, ఎలా ఉన్న సిచ్యువేషన్, పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితి పైన అప్డేట్స్ ఏంటి? డాక్టర్లు ఏదైనా హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉందా డీటెయిల్డ్గా? ప్రస్తుతం ఒక 48 అవర్స్ నుంచి 72 అవర్స్ వరకు ఆరోగ్య పరిస్థితి అంటే ఆయన వెంటిలేటర్ పైన ఉండేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సాయంత్రం ఎంఆర్ఐ తర్వాత యాంజియోగ్రామ్ తీస్తే హార్ట్, గుండెకు సంబంధించినటువంటి దారిలో ఆ మార్గాల్లో ఏమైనా ఇంకా బ్లాకేజెస్ ఉన్నాయా అనేటువంటిది గుర్తించే పనిలో ప్రస్తుతం డాక్టర్ ఉన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఉన్నారు. యూరిన్ పాస్ అవుతుంది, తర్వాత బీపీ కరెక్ట్ గానే ఉంది, కిడ్నీస్ ఫంక్షనింగ్ కరెక్ట్ గానే ఉన్నందున కొంచెం సపోర్టింగ్ మెడిసిన్ తోటి ఈ యాక్టివిటీ నడుస్తా ఉంది. ఆర్గాన్స్ అన్ని కూడా ఒక్కొక్కటి మెల్లిగా రియాక్ట్ అవుతా ఉన్నాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆర్గాన్స్ కూడా ప్రస్తుతం ఆయన కంటి సంబంధించినటువంటి కదలికలు ప్రారంభమయ్యాయి. అంటే కంటి భాగానికి సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో చిన్న చిన్న కదలికలు, చేతి వేళ్లకు సంబంధించి కూడా కొన్ని చిన్న మూవ్మెంట్స్, కదలికలు స్టార్ట్ అయ్యాయి. డాక్టర్లు చెప్తా ఉంది ఏంటంటే కుటుంబ సభ్యులతో కన్ను తర్వాత ఆ చేతి వేళ్లలో కొంచెం మూవ్మెంట్ ఉంది, ఇబ్బంది లేదు. ఎందుకంటే సిపిఆర్ 9 times సిపిఆర్ చేసినటువంటి సందర్భంలో మెదడుకి బ్లడ్ సప్లై చేసేటువంటి రక్తం సప్లైకి సంబంధించిన దాంట్లో కాస్త ఇబ్బంది ఉంటుంది. ఆ టైంలో కాన్షియస్ కోల్పోయారు. దాన్ని రియాక్టివేట్ అయ్యేటువంటి దాంట్లో భాగంగా మెడికేషన్ నడుస్తా ఉంది. సో అంతా బాగానే ఉండొచ్చు. కంటి కదలికలు, చేతి కదలికలు ఉన్నాయి కాబట్టి నార్మల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకున్న అనుభవంతో ప్రస్తుతం కుటుంబ సభ్యులతో వెళ్తారు. తర్వాత లంగ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ ఉంది, బ్లడ్ క్లాట్ కావడం, దాన్ని క్లియర్ చేస్తారు నిన్న వరంగల్లో దాదాపు. కానీ ఈ రోజు కూడా ఇంకా మరొకసారి దాంట్లో ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా, లంగ్స్ లో ఇంకేమైనా రక్తం గడ్డగట్టిందా, వాటిని కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య తీరుకు సంబంధించి ఆందోళన ఉంది. వెంటిలేటర్ పైనే ఉన్నారు ప్రజెంట్. ఇంకా ఏం స్పందన లేదు ఆయన నుంచి. అంటే ఆయన కాన్షియస్ కళ్ళు తెరిచి చూడడం కానీ ఇంకా రెగ్యులర్ యాక్టివిటీకి రావడం కాదు. వెంటిలేటర్ పైనే వైద్యులు సూచించినటువంటి మెడికేషన్, అక్కడ ఉన్నటువంటి వైద్య పరికరాల సహాయంతో మాత్రమే ప్రస్తుతం ఆయన ఆర్గాన్స్ రన్ అవుతా ఉన్నాయి. 48 అవర్స్ 72 అవర్స్ తర్వాత మాత్రం పూర్తి ఆరోగ్య పరిస్థితి ఏంటని డీటెయిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఎంఆర్ఐ చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా కీన్ అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు డాక్టర్లు. ఎందుకంటే బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ సూచనల మేరకు వైద్యులు కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. స్పెషల్ మానిటరింగ్ జరుగుతా ఉంది ఇక్కడ ఆయన ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయంలో. సో ప్రస్తుతం ఇంకా పూర్తి అప్డేట్ అఫీషియల్ గా డాక్టర్లు ఇచ్చేంత వరకు ఇంకా పూర్తి వివరాలు తెలియదు. థ్యాంక్ యూ. సో మొత్తంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన కొంత ఆయన కళ్ళలో కదలికలు ఉన్నాయి, ఆర్గన్స్
కొంత రియాక్ట్ అవుతూ ఉన్నాయి, రెస్పాండ్ అవుతూ ఉన్నాయి. సో ఇంకొక 24 అవర్స్ నుంచి 72 అవర్స్ అంటే ఇంక 2-3 రోజులు పడుతున్న సమయం ఇంకా వెంటిలేషన్ మీద చికిత్స అందిస్తున్నారు. స్పెషల్ డాక్టర్ల చేత స్పెషల్ కేర్ అందిస్తున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డికి. సో ఎప్పటికప్పుడు విషయాలపైన హెల్త్ అప్డేట్స్ పై ఆరా తీస్తున్నారు కేసీఆర్ అండ్ ఎప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి స్పాట్లో పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్య సమస్యకు సంబంధించి డాక్టర్తో మాట్లాడుతున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు. సో నిన్న వరంగల్లో ఆయన ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురైపోయి గుండెపోటుతో ఇంట్లో కుప్పకూలిపోవడంతో రోహిణి హాస్పిటల్కి తీసుకొచ్చారు. రోహిణి హాస్పిటల్ నుంచి కొద్దిసేపు పాటుగా ఆయనకి బేసిక్ సిపిఆర్ జరిగింది. 9 సార్లు సిపిఆర్ చేశారు ఆయనకి. ఆ తర్వాత ఇప్పుడు ఆయనని యశోద హాస్పిటల్ తరలించారన్న సాయంత్రం వరకు. ఆల్మోస్ట్ యశోద హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఆయన వెంటిలేషన్ మీద చికిత్స తీసుకుంటున్నారు. సో కొంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది ఆయన కోణంలోనే హైదరాబాద్ తరలించడం జరిగింది. లంగ్లో కొంత ఇన్ఫెక్షన్ ఉండేది. సో లంగ్లో ఇన్ఫెక్షన్ కూడా చాలా తీవ్రమైనట్టుగా నేను ఉదయాన్నే మాట్లాడుకున్నాం. సో సుమారుగా విత్ ఇన్ నో షార్ట్ అంటే చాలా తక్కువ సమయంలోనే వరంగల్ నుంచి హైదరాబాద్కి గ్రీన్ ఛానల్ ద్వారా పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకురావడంతో మరింతగా చాలా ప్లస్ అయింది అంటున్నారు వైద్యులు. సో ఇప్పుడు ప్రస్తుతానికి చికిత్స అందుతోంది. కళ్ళలో కదలికలు ఉన్నాయి, కొంత ఆర్గన్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి, రెస్పాండ్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పటివరకు అయితే ఎటువంటి డేంజర్ లేదు, బట్ కొంత సమయం కావాల్సి ఉంది. ఇంకొక 24 అవర్స్ నుంచి 72 అవర్స్ పట్టే అవకాశం ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. బట్ ఎనీహౌ ఏదేం జరిగినా ఆయన త్వరగా ఆరోగ్యంగా కోలుకోవాలని, తిరిగి మళ్ళీ ప్రజా జీవితంలోకి అడుగు పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. మనం కూడా అధ్యక్షగానే కోరుకుందాం. సో ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి పైన అయితే కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఎటువంటి డేంజర్ లేదనేది మాత్రం వైద్యులు చెప్తున్నమాట. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరను ఉచితంగా పొందండి. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం.